అందరికీ నమస్కారం. ఈరోజు నేను మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం కూన్యతండాలో ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్ట ఉత్సవాన్ని మీకు చూపించబోతున్నాను. మా బంజారా తండాలో సాంప్రదాయాలకు, ఐక్యతకు, భక్తికి చాలా విలువ ఉంటుంది. పెద్దలు చూపించిన ఆచారాలను మేము ఈ రోజుకు అదే గౌరవంతో కొనసాగిస్తున్నాం. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వచ్చే ఒక శనివారం రోజు మా కూన్యతండ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ఒక కుటుంబంలో కలిసి గుట్టపైన వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఆ రోజు మా తండా అంతా పండుగ వాతావరణంతో కలకలలాడుతుంది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో భక్తితో పాల్గొంటారు. కలిసి గుట్ట ఎక్కడం, స్వామి వారికి పూజలు చేయడం, ప్రసాదం పంచుకోవడం, ఇవన్నీ మా బంజారా సంస్కృతిలో ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం. ఈ వీడియోలో ఆ భక్తి, ఆ ఆనందం, మా తండా ప్రజల ఐక్యత, గుట్టపై జరిగే ఉత్సవం, అక్కడి ప్రకృతి అందాలను మీకు చూపించబోతున్నాను. అయితే రండి, మా బంజారా తండా సాంప్రదాయం ఎంత గొప్పదో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కలిసి చూద్దాం. ముందుగా మా ఇంట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకుని ఇక గుట్ట మీదకైతే బయలుదేరిపోతున్నాం. నా చేతిలో కనిపిస్తున్న ఈ రెండు జెండాలు కూడా మా మొక్కులే. గుట్ట మీద స్వామి వారి దగ్గర ఉన్న చెట్టుకు ఈ జెండాలు కడతాం. ఏది మనసులో కోరుతున్నామో అది నెరవేరాలని స్వామి వారిని మొక్కుకుని ఇలా జెండా కట్టడం మా తండాలో చాలా ఏళ్ళుగా నుంచి వస్తున్న ఆచారం. ఇక్కడ కనిపిస్తున్న శీతలా భవాని మా బంజారా వాళ్ళకి ఈ అమ్మవారంటే చాలా నమ్మకం. 7 దేవతలతో కొలిచే ఈ అమ్మవారి జాతర కూడా చాలా ఘనంగా జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియోను కూడా నేను తీశాను. అది త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోను కూడా తప్పకుండా చూడండి. చిన్నపిల్లల నుండి పెద్దోళ్ళ దాకా అందరూ కూడా ఒకే భక్తితో వస్తుంటారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ రోజు కోసం నిజంగానే అందరం ఎదురు చూస్తూ ఉంటాం. ఇక్కడ నుండి కనిపించే ప్రకృతి అందాలు చూస్తే మనసే హాయిగా అయిపోతుంది. చుట్టూ ఎటు చూసినా కూడా పచ్చని చెట్లు, చల్లని గాలి. వర్షాకాలంలో అయితే ఈ గుట్ట అందం అయితే ఇంకో లెవెల్లో ఉంటుంది. మా గుట్ట ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పెద్ద గోపురాలు, పెద్ద కట్టడాలు ఏమీ ఉండవు. ప్రకృతి మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో కొలుస్తాం. ఇక్కడ కూడా పూజారి అంటూ ఎవరు ఉండరు. మా తండావాసులం అందరం కలిసి అయితే పూజలు చేసుకుంటాము. ఇది మా పెద్దల కాలం నుంచి వచ్చే ఒక ఆచారం. ఇది ఇప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉంది. స్వామి వారి దగ్గర ఉన్న చెట్టును కూడా మేము చాలా పవిత్రంగా భావిస్తాము. మొక్కులు పెట్టుకున్న వాళ్ళు జెండాలు కడతారు. తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. ఈ ప్రదేశంలో మొత్తం భక్తితో పాటు ప్రకృతి అందాలతో నిండిపోయి ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఈ గుట్టకి ఒక ప్రత్యేకమైన అందం వస్తుంది. అందుకే మా తండా వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అదే మా గుట్ట యొక్క ప్రత్యేకత. ఇక్కడ ఉన్న ఈ వేప చెట్టు కూడా మా గుట్టలో ఒక ప్రత్యేకత. ఎన్నో ఏళ్లుగా ఇదే చోట నిలబడి ఉంది. వర్షాకాలమైన, వేసవి కాలమైన ఈ చెట్టు తన పచ్చదనాన్ని, తన నీడను అలాగే కాపాడుకుంటూ వస్తుంది. గుట్ట ఎక్కి వచ్చిన భక్తులంతా కాసేపు ఈ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటారు. చల్లగా వీచే గాలి, చెట్టు నీడ నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రకృతి ఒడిలో కూర్చున్నట్టే ఉంటుంది. ఇలాంటి వాతావరణమే ఈ గుట్టకు ఉన్న ప్రత్యేకత. మాకు ఈ గుట్ట మీద వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ఆచారం ఈనాటిది కాదు, మా పూర్వీకుల కాలం నుంచే వస్తుంది. వాళ్ళు ఎలా చేసేవాళ్ళో ఈ రోజు మేము అలాగే కొనసాగిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ సమయం వచ్చిందంటే మా తండా వాళ్ళందరూ ఒకే చోట చేరి భక్తితో గుట్ట ఎక్కి స్వామి వారిని దర్శించుకుంటారు. ఎవరికి వాళ్ళు తమ మొక్కులు చెల్లించుకుంటారు. కుటుంబం బాగుండాలని, పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు. మా పెద్దలు మాకు ఇచ్చిన ఈ సాంప్రదాయం మాకు చాలా విలువైంది. అందుకే ఎన్ని పనులున్నా, ఎక్కడ ఉన్నా ఈ రోజున మాత్రం అందరం మా తండాకి వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటాం. ఇది మాకు ఒక పండుగ మాత్రమే కాదు, మా పూర్వీకుల జ్ఞాపకం, మా బంజారా సాంప్రదాయం, మా భక్తికి ప్రతీక. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇప్పుడు మా గుట్ట మీద కూడా కొంచెంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మిషన్ భగీరథకు సంబంధించిన పెద్ద వాటర్ ప్లాంట్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇది పూర్తయితే మా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మంచి నీటి సౌకర్యం కూడా మెరుగుతుందని మేమందరం ఆశిస్తున్నాం. ఇలాంటి మంచి పనులు జరగడం నిజంగా ఆనందంగా ఉంది. అయితే మా మనసులో మాత్రం ఒక చిన్న కోరిక ఇంకా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మేము శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా ఆకులతోనే పందిరి వేసుకుని అదే నీడలో పూజలు చేసుకుంటూ వస్తున్నాం. భక్తి మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. కానీ ఎప్పుడో ఒక రోజు ఈ పవిత్రమైన చోటు స్వామివారికి ఒక చిన్న మందిరమైన నిర్మిస్తే బాగుంటుందని మా తండా వాళ్ళందరి కోరిక. ఆ రోజు కూడా త్వరలోనే రావాలని, స్వామివారి అనుగ్రహంతో ఈ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది జరిగితే మా తండాకే కాదు, ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలనిపిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, అప్పట్లో ఈ గుట్ట మీదకి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. తండా అంతా ఒకే చోట చేరి చిన్న పెద్ద అందరూ కలిసి ఈ ఉత్సవంలో పాల్గొనేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది. చదువులు, ఉద్యోగాలు, పనులు అంటూ చాలా మంది బయట ఊళ్ళలో ఉంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ రావడం కుదరడం లేదు. అది ఎవరి పరిస్థితి వాళ్ళది. కానీ ఎంత బిజీగా ఉన్నా మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఈ సాంప్రదాయాలను, మన ఆచారాలను మనం ఎప్పుడూ మర్చిపోవద్దని నా చిన్న మనవి. ఎందుకంటే ఇవి కేవలం పండుగలు మాత్రమే కాదు, మన మూలాలను, మన బంజారా సంస్కృతిని, మన ఐక్యతను గుర్తు చేసే ఒక అమూల్యమైన జ్ఞాపకాలు. మన తర్వాత వచ్చే పిల్లలకు కూడా ఇవి
తెలిసేలా వీలైనప్పుడల్లా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మన సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్దాం. అదే మన పూర్వీకులకు మనం ఇచ్చే నిజమైన గౌరవం. ఇక మేమందరం కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకొని కొబ్బరికాయలు కొట్టి పూజ పూర్తి చేసుకున్నాం. ఈసారి మేము గతంలో పెట్టుకున్న మొక్కు నెరవేరడంతో స్వామివారికి 20 కొబ్బరికాయలు కొట్టి మా మొక్కు తీర్చుకున్నాం. నిజంగా ఆ క్షణం చాలా ఆనందంగా అనిపించింది. మా కుటుంబం తర్వాత ఒక్కొక్కరిగా మా తండ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ కొబ్బరికాయలు కొట్టి భక్తిగా పూజలు చేసుకున్నారు. ఎవరి ముఖంలో చూసినా భక్తి, ఆనందం రెండు కనిపిస్తున్నాయి. పూజలు అయిపోయాక అందరం ఒకే చోట చెట్టు కింద కూర్చున్న ఆ పచ్చని వాతావరణం మధ్యలో ముచ్చట్లు, నవ్వులు, అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. ఇలాంటి రోజుల్లోనే బంధువులందరూ తండా వాళ్ళందరూ కలుసుకొని కబుర్లు చెప్పుకుంటారు. అదే ఈ పండుగలోని అసలు ఆనందం. కొద్దిగా మా తండా వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు వస్తున్న కొద్దీ గుట్ట మీద సందడి పెరుగుతోంది. పిల్లలు అటు ఇటు ఆడుకుంటున్నారు, పెద్దోళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. మొత్తం పండుగ వాతావరణం చాలా హడావిడిగా సందడిగా మారిపోయింది. ఆ తర్వాత ప్రసాదాలు పంచడం మొదలైంది. పులిహోర, సేమియా, పాయసం. ఎవరు ఏ మొక్కు పెట్టుకున్నారో అది నెరవేరిన తర్వాత తమ భక్తికి తగ్గట్టు ప్రసాదం చేసి వచ్చిన భక్తులందరికీ పంచుతారు. ఇది కూడా మా తండాలో చాలా కాలంగా వస్తున్న ఆచారం. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలు, అలాగే కొత్తగా పిల్లలు పుట్టిన కుటుంబాలు అయితే ఈ ఉత్సవానికి తప్పకుండా వస్తారు. స్వామివారిని దర్శించుకొని తమ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తారు. ఇలా భక్తి, బంధుత్వం, ఆనందం అన్ని ఒకే చోట కనిపించేది మా గుట్ట పండగలోనే. అందుకే ఈ రోజు కోసం మేమంతా ఏడాది పొడవునా ఎదురు చూస్తూ ఉంటాం. సో ఇలాగే ప్రతి సంవత్సరం మా పుణ్యతండాలో ఈ పండుగను ఎంతో భక్తితో ఆనందంగా జరుపుకుంటాం. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ రోజున మాకు ఒక పండుగ మాత్రమే కాదు, మా బంధాలు, మా భక్తి, మా బంజారా సంస్కృతి అన్ని ఒకే చోట కనిపించే రోజు. ఎక్కడెక్కడ ఉన్నా ఉద్యోగాలు, చదువులు, పనులు అంటూ ఎంత బిజీగా ఉన్నా ఒక్క రోజైనా మన ఊరికి, మన తండాకి వచ్చి అందరితో కలిసి గడిపే వచ్చే ఆనందమే వేరు. పెద్దోళ్ళ ఆశీర్వాదం, చిన్నపిల్లల సందడి, బంధువుల ముచ్చట్లు ఇవన్నీ జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు. నా చిన్న మనవి ఒకటే, మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఈ ఆచారాలను, ఈ సంప్రదాయాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇవి కేవలం పండుగలు మాత్రమే కాదు, మన బంజారా గుర్తింపు, మన సంస్కృతి, మన వారసత్వం. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మంది మన తండా వాళ్ళందరూ, బయట ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ పండుగలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తండా కోసం, మన సంస్కృతి కోసం మనమే ఒకరికొకరం స్ఫూర్తిగా నిలుద్దాం. ఈ అందమైన సాంప్రదాయాన్ని మన తర్వాత తరాలకు కూడా ఇలాగే అందిద్దాం. ఈ రోజు మా పుణ్య తండా పండుగను మొదటి నుంచి చివరి వరకు నాతో కలిసి చూసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అందరూ సంతోషంగా ఉండాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలి. జై సేవలాల్.